అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే నేచురల్ ఫార్మింగ్. ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో ఎప్పుడు కానీ మనం మోనోక్రాపింగ్ పెట్టకూడదండి. అంటే మనం ఏక పంట పెట్టడం వల్ల మనకి మట్టికి సేంద్రియ కర్బనాలు మరి మట్టిలో ఉండే పోషకాలు తక్కువ ఉంటుంది. మనం పలు పంటలు అంటే ఒక పంట కన్నా ఒక 5-6 దాదాపు ఒక మేజర్ క్రాప్స్ ఒక 5-6 పంటలు ఎక్కువ పెట్టుకున్నామంటే మనకి ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది. ఇంకొకటి అండి, మన మట్టికి ఒక్కొక్క చెట్టు మూల్యంగా అంటే దాని యొక్క వేరు లివింగ్ రూట్స్ మూల్యంగా మనకి మట్టిలో రకరకాలుగా న్యూట్రిషన్ అనేది లభిస్తుంది. అంటే రకరకాల పోషకాలు మన మట్టిలో ఉండడం వల్ల మనకి ఒక రాబోయే పంటలకు కానీ ప్రస్తుత పంటలకు కానీ మనకి పోషక లోపం అనేది ఎక్కడ మనం చూడలేదండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పొలంలో చూసుకున్నామంటే ఇక్కడ చూడండి, మనది వచ్చి మేజర్ క్రాప్స్ ఈ యొక్క పామాయిల్ చెట్టు అండి. దీంట్లో మన ఇంటర్ క్రాప్స్ ఏం వేస్తున్నామంటే ఇక్కడ చూడండి అలసంద. ఇక్కడ చూడండి, ఈ అలసంద వేయడం వల్ల మనకి మట్టిలో దాదాపుగా దీని ద్వారా మనకి దాదాపు 140 కేజీల నైట్రోజన్ మనకి మట్టికి లభిస్తుందండి. అంటే ఒక హెక్టార్కి, నేను చెప్పేది ఒక హెక్టార్కి. దీని కానీ మనము ఈ యొక్క పామాయిల్ చెట్టు లోపల కానీ మన యొక్క టెంకాయ చెట్లు అంటే ఇది పెద్ద పెద్ద చెట్లు మన మధ్యలో పార్షియల్ షెడలో బాగా అద్భుతంగా వస్తుందండి. దీనివల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. ఇంకొకటి ఈ యొక్క కాప్ రెసిడ్యూస్ మనం కానీ మట్టిలో దున్నడం వల్ల మనకి ఒక హెక్టార్కి 140 కేజీల నత్రజని లభిస్తుందండి. ఇది దాదాపుగా మన అంగిట్లో తీసే యూరియాలు నైట్రోజన్ వాటికంటే మనకి 50 రెట్లు ఎక్కువ మనకు లభిస్తుంది. అంటే దానికన్నా దీంట్లో చూసుకుంటే మనకి దాని యొక్క వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి దీన్ని చూడండి, మనం అంటే ఏక పంట కాకుండా మనం చూడండి ఈ జొన్నలు వేసుకుంటాము. ఈ జొన్నల ద్వారా కూడా మనకి ఆదాయం వస్తుంది. ఇంకొకటి బయోడైవర్సిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చండి. అంటే ఈ యొక్క పక్షులు కానీ అన్నీ మనం ఆహారం వేస్తుంటే మన ఆహారం కానీ మన పంటలో మన యొక్క పొలంలో వేసినామంటే ఆటోమేటిక్గా మనం పక్షి సవరణ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఉండడం వల్ల మనకి పక్షులు దీని ఒక ఆహారం తీసుకొని దీంట్లో ఉండే యొక్క శత్రు పురుగుల్ని అది ఆహారంగా తీసుకొని మనకి పురుగుల మందులను ఉధృతం తక్కువ ఇస్తుంది. ఇంకొకటి అండి, అంటే దీన్ని వేయడం వల్ల మనకి యొక్క మన మట్టికి ఆర్గానిక్ యాసిడ్స్ అంటే న్యాచురల్గా ఆర్గానిక్ యాసిడ్స్ దొరుకుతుంది. ఇంకోటి కర్బన శాతం అండి, మనకి కర్బన CN అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుందండి. మనం ఈ ఒట్టి పామాయిల్ చెట్టు పెట్టేసి మన కెమికల్ ఫార్మింగ్ ఏం చేస్తారంటే ఒట్టి పామాయిల్ చెట్టు పెట్టేసి ఇవాళ 3 నెలలు ఒకసారి దున్నుతూనే ఉంటే ఏం ప్రయోజనం అనేది ఈ యొక్క ఎక్కువ దున్నడం వల్ల మన మట్టిలో ఉండే సాయిల్ స్ట్రక్చరు ఆ యొక్క సాయిల్ పొరలు ఆ మట్టి లోపల గూడు కట్టుతుందండి. అంటే సూక్ష్మజీవులు కానీ వానపాములు కానీ వీటన్నిటి గూడు కట్టుకొని మనం ఏం చేస్తామంటే తర్వాత దున్నడం వల్ల మళ్ళీ ఇప్పుడు మన ఇల్లు ఎలా కూలిపోయి తర్వాత నిర్మించుకుంటామో ఆ విధంగా యొక్క సూక్ష్మజీవులు కానీ ఒకసారి మనం ఓవర్ టిలేజ్ చేయడం వల్ల ఆ మట్టిలో ఉన్న పొరలు ఆ యొక్క గూడులు వర్షాలు కానీ ఎండలు కానీ వానలు కానీ అంత ఇదిగా గూడు అనేది రెడీ చేసుకుంటుందండి. దాని లోపల మట్టిలను ఉత్పత్తి చేసుకొని గూడులాగా ఉంటుంది వానపాములకి అన్నిటికీ. కానీ దాన్ని ఒకసారి మనం డిస్ట్రాయ్ చేసినామంటే తర్వాత నిర్మించడం చాలా కష్టం అండి. దీనివల్ల మనకి కెమికల్ ఫార్మింగ్ పరంగా ఏక పంట వేయడం వల్ల వాళ్ళు దున్నుతుంటే ఎక్కువ దున్నడం వల్ల మన మట్టి యొక్క సాయి స్ట్రక్చర్ కూడా దెబ్బతీస్తుందండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క జొన్నలు వేసుకోవడం వల్ల మనకి పక్షులు వస్తుంది, బయోడైవర్సిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది ఇక్కడ మన పొలంలో ఉండడం వల్ల మన మట్టికి ఆర్గానిక్ యాసిడ్స్ కార్బన్ శాతం ఎక్కువ దొరుకుతుంది. ఇంకొకటి దీంట్లో ఉండే సోల్గోలియోన్ అనే ఒక కెమికల్ ఉండడం వల్ల దీని చుట్టూరు ఒక వీట్ కంట్రోల్ అనేది బాగా చేస్తుందండి. అంటే గడ్డీలు చెప్తాం కదండి, గడ్డీలు లేనిపోయిన గడ్డీలు కూడా ఇవి ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన పొలం కూడా చుట్టూ వేసుకోవచ్చు. అక్కడక్కడ వేసుకోవడం వల్ల మనకి చాలా అన్ని రకాల ఉపయోగపడుతుందండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చి జీలగండి. మనం అంటే మనకి అన్ని ఒకే ఏక పంట కాకుండా ఈ విధంగా జీలగూలు కానీ అన్నీ మేము మిక్స్డ్ క్రాప్గా చేయడం వల్ల దీనివల్ల కూడా అండి మనకి వేసుకోవడం వల్ల మన మట్టికి నత్రజని ఎక్కువ లభిస్తుంది. దీనివల్ల మనకి కర్బన శాతం ఎక్కువ ఉత్పత్తి చేసుకోవచ్చండి. అంటే ఇవన్నీ మనం మట్టిలో కలిగి ఉండడం వల్ల ఆ పామాయిల్ చెట్టు దాదాపు 3-4 సంవత్సరాల తర్వాత వాటికి మనం ఎటువంటి పోషకాలు ఇవ్వాల్సిన అక్కర్లేదండి. ఇవన్నీ అన్ని రకాల ఇప్పుడు చూడండి ఆ పామాయిల్ చెట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఈ పామాయిల్ చెట్టు ఈ యొక్క క్రాప్ రెసిడ్యూస్ ఉంది కదండి, ఇది కానీ మనకు ఇంకొక పాత పడిపోయి ఇది కట్ చేసి ఇది కానీ మట్టిలో కానీ కుళ్ళిందంటే ఇది కుల్లడం వల్ల మన మట్టికి పొటాషియం న్యూట్రిషన్ లభిస్తుంది. తర్వాత ఈ యొక్క అలసంద వల్ల మనకు నత్రజని లభిస్తుంది. వీటి వల్ల మనకు ఫాస్ఫరస్ లభిస్తుందండి. అంటే ఇన్ని రకాలుగా మనకి కానీ మనం ఏకపట్ట వేసినప్పుడు ఒట్టి పొటాషియం మాత్రమే ఆ యొక్క సేంద్రియ కర్బనం కుళ్ళి ఆ చెట్టు లభిస్తుంది. నత్రజని ఎక్కడికి పోవాలండి, ఫాస్ఫరస్ కాల్షియం ఇదైనా మన మట్టి కావాల్సి కాదండి. ఈ నూగులు పంట వేయడం వల్ల మన నూగులు డిగ్రేడ్ మట్టిలో కలిగి ఉండడం వల్ల నూగులు పంట వల్ల మన పంటకు కాల్షియం లభిస్తుంది. దీనివల్ల ఫాస్ఫరస్ లభిస్తుంది. ఇన్ని రకాలు మనం 20 రకాల దాదాపు 15 రకాలు పైన మనం ఇట్లాంటి పలు పంటలు వేసుకోవడం వల్ల దీన్ని
మన మట్టిలో హార్వెస్ట్ చేసిన తర్వాత మట్టిలో ఖరీదు ఉండడం వల్ల ఈ పోషకాలన్నీ మన పామాయిల్ చెట్టు దాదాపుగా 3 సంవత్సరాలు పైబడి మనకి యొక్క కాయలని దిగుతుందండి. అప్పుడు మన పంటకి ఎటువంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాదండి. మనం ఇప్పుడు స్టార్టింగ్ నుంచే మనం ఎప్పుడు పామాయిల్ చెట్టు పెడతామో అప్పటి నుంచే మన ఇంటర్ క్రాప్స్ దాదాపు మన ప్రకృతి వ్యవసాయం అవదాన్ని చెప్తాం కదండి. వీటిని వేసుకొని మన దాంట్లో నుంచి ఆదాయం తీసుకొని మనం హార్వెస్ట్ చేసుకొని మట్టి లోపల దున్నడం వల్ల అన్ని పోషకాలు మట్టిలో ఉండడం వల్ల ఈ పంట దాదాపు ఇంకొక 4 సంవత్సరాలు పెరిగేటప్పుడు ఆ పోషకాలన్నీ ఈ వేరు మూల్యంగా మనకు లభిస్తుందండి. మనం కెమికల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అప్పుడెప్పటికి వేస్తారు. ఇప్పుడు కాయలు పిందులు చేస్తుందంటే వాళ్ళకి బోరాన్ కాల్షియం పెడతారు. కానీ మన ప్రకృతి వ్యవసాయంలో ఆ విధంగా అటెండ్ టైంలో అంటే ఆ సమయానికి మనం పెట్టలేం కాబట్టి అంటే 4 సంవత్సరాలు ఉండే రాబోయే కాయలకి మనం ఇప్పుడు నుంచే ఇట్లాంటి పంట ఆవేశాలని మనం పైరు చేసుకుంటూ మట్టి లోపల కలిగి దున్నామంటే మనకి 4 సంవత్సరాల తర్వాత మనకి పోషక లోపం రాదండి. దయచేసి ప్రకృతి వ్యవసాయంలో కెమికల్ ఫార్మింగ్ లాగా మన ఆ సమయానికి ఇవ్వలేమండి. ఎక్కడ మన యొక్క ఫార్మర్స్ ఫెయిల్యూర్ అవుతున్నారంటే కెమికల్ వెంటనే వాళ్ళు పెడుతున్నారు మోనోక్రోటోఫాస్. ఈ విధంగా పొటాషియం న్యూట్రిషన్ని వాళ్ళు ఒక వేర్లు కట్ చేసి పెడతారు, వాళ్ళకి కాయలు ఎక్కువ వస్తుంది. మనం కూడా ఆ విధంగా పెట్టలేం. సో దయచేసి మీరు కూడా ఈ యొక్క పంట పెట్టేటప్పుడు 1 సంవత్సరం ఉండే దాంట్లో ఇంటర్ క్రాప్స్ అనేది మోడల్ చేసుకున్న కూడా ఈ మన యొక్క పామాయిల్ చెట్టు ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చండి. సో మీరు దయచేసి మన ప్రకృతి వ్యవసాయంలో మాత్రం ఒట్టి పామాయిల్ చెట్టు పెట్టద్దండి. పలు పంటలు వేసుకొని మీరు దున్నుతున్నాయి ఎట్టాల్సి మీరు దున్నాల్సిందే కదండి. ఈ ఊరికే ఉండే చోట్ల మనం ఈ యొక్క పలు రకాల విత్తనాలు చల్లేసి ఆ విత్తనాలు మనం దున్నుకున్నామంటే మనకి ఎటువంటి ఎరువులు అవసరం లేదండి. ఆవు ఎరువులు అంటే మన ఆవు పేడ ఎరువులు కానీ గొర్రె ఎరువులు మేక ఎరువులు అవసరం లేదండి. ఈ విధంగా పంట విషయాలు మనం గాలిగా ఉండే చోట్ల మనం రొటేట్ చేసుకుంటే మన మట్టికి అన్ని రకాల పోషకాలు 4 సంవత్సరాల తర్వాత ఈ యొక్క పామాయిల్ చెట్టు లభిస్తుంది. థ్యాంక్ యూ.